తెలుగు కొంచెము కావచ్చు, దయచేసి ఎవరు అపార్థం చేసుకోకూడదు. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించుకొని కోరుతా ఉన్నాను ఫస్టే. ఎందుకంటే కన్నడ మాట్లాడి ప్రాక్టీస్ అయింది కాబట్టి సడన్గా తెలుగులో మాట్లాడాలంటే తెలుగులో మాట్లాడాలంటే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. తప్పులేమన్నా క్షమించాలని కోరుతున్నాను. ఇప్పుడు సూపర్ దాని భక్తి గీత, దయచేసి అందరూ సైలెంట్గా కూర్చొని పాటను వినాలని కోరుతున్నాను. दीपा ज्योतिः परं ज्योतिः दीपा ज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं दीपा ज्योतिर्जनार्दनः शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिः विनाशाय आत्मा ज्योते नमोऽस्तुते आत्मा ज्योतिः परं ज्योतिः ब्रह्म ज्योते नमोऽस्तुते ब्रह्म ज्योते तु कल्याणं गुरु ज्योते नमोऽस्तुते. ఒక కాలానికి అది చిత్తూరు డిస్ట్రిక్ట్, ఇప్పట్లో అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనేసి మారిండదు. అది కల్చర్ల ఏంటి వాళ్ళు. నెక్స్ట్ ఎల్లెట్లకు వస్తారు. ఎల్లెట్లకు వచ్చి చాలా కష్టకరమైన సందర్భాల్లో అప్పటి జీవన విధానము మనము వెనక జరిగినదాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. అప్పటి పరిస్థితి ఎట్లుండా, ఇప్పుడు ఎలా ఉండాము, మన దారి నడిచొచ్చిన దారి ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకునేట్లా ఒక సందర్భాన్ని సృష్టించాలా అనేసి మేము ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినది. ఆ ఉద్దేశానికే మేము ఇక్కడ అందరినీ పిలిపించినది. అయినంత మ్యాక్సిమం సంఖ్యలో మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. కుల బాంధవుల పరంగా అందరికీ సహాయం ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళ కల్చర్ నుండి మరి శాస్త్రులగడ్డ అటు నుంచి శాస్త్రులగడ్డకు వచ్చి అప్పటికి చాలా కష్టం, జీవనము చాలా కష్టము వాళ్ళకి. చూడండి, అటువంటి పరిస్థితుల్లో 4 ఆడబిడ్డలు 4 మగబిడ్డలు 8 మంది పిల్లల్ని సాకి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి అంత పెద్ద సంసారాన్ని వాళ్ళు అంత కష్టకాలంలో వాళ్ళు నిర్వహించినారు. ఒకసారిగా వెనకటి రోజుల ఒక హిస్టరీని మనము ఇచ్చేసుకుంటే చాలా డ్రాట్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, కరువు కాలం వచ్చి తినడానికి, తిండికి, భోజనానికి, తాగడానికి నీళ్ళకి ఇబ్బంది అయిన సందర్భాల్లో వాళ్ళు కర్ణాటకకి మైగ్రేట్ అవుతారు, వలసపోయి బళ్ళారిలో స్టే అవుతారు. బళ్ళారిలో కొన్ని రోజులు వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతారు. తర్వాత మండ్య డిస్ట్రిక్ట్కి రిటర్న్ వస్తారు. మండ్య డిస్ట్రిక్ట్కి రిటర్న్ వచ్చి అక్కడ కొన్ని రోజులు తమ జీవితాన్ని గడిపి మళ్ళీ శాస్త్రులగడ్డకి వస్తారు. శాస్త్రులగడ్డ ఏంటి, ఇప్పుడు ఉండేటువంటి ఉగ్రారపల్లి, చిన్నరోజు దగ్గర ఏ ఉగ్రారపల్లి ఉంది, అక్కడ ఫైనల్గా వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడనే వాళ్ళు దైవాధీనులు అవుతారు. ఇది వాళ్ళ జర్నీ. బట్ లైఫ్ స్టైల్ ఇప్పుడేమో మనం అఫియర్స్గా ఉన్నాము, ఎడ్యుకేషన్ చేసుకున్నాము. వాళ్ళు అనక్షరస్తులు అప్పటి కాలంలో చాలా జీవనం గడపడం చాలా కష్టకరంగా ఉండేది. మన కుల వృత్తి ఎంతోమంది పిల్లలకి ఇప్పుడు మన కులం ఏది, మన పూర్వీకులు ఏం చేస్తూ ఉండ్రి దాని గురించి పరిచయమే లేదు. ఒకప్పుడు చుట్టాల ఇంటికి పోతాము అంటే టూరిస్ట్ ప్లేస్కి పోయేటప్పుడు ఎంత ఖుషీగా ఉంటామంటామో అంత ఖుషీగా ఉంటామంటే మేము బాల్యంలో చిన్నప్పుడు ఎవరైనా చుట్టాల ఇంటికి పోతామంటే మాకు ఎక్కడ లేని ఆనందం. ఇప్పుడు అట్లా కాదు, ఎవరైనా రిలేషన్ ఇంటికి పోయేస్తామంటే మీరు పోటీ కావాలంటే మేము ఇంట్లోనే టీవీ చూసుకొని ఉంటాము అని చెప్పేస్తాం పిల్లలు. అట్లా
ఒక ఎలాంటి జనరేషన్ టు జనరేషన్ బిహేవియరు వాళ్ళ ఒక మైండ్ సెట్ చేంజ్ అవుతారు. ఇప్పుడు మొబైల్ యుగము, టీవీ, మొబైల్ దీనికి అడిక్ట్ అయ్యి వన్ వే కమ్యూనికేషన్ అవుతూ ఉండేది. అంటే మాట్లాడేది కూడా బిడ్డల్లో కొంచెము షార్ప్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ పాడైపోతాము. సరైన స్కిల్స్ డెవలప్ అవుతారు. అవన్నీ ఇక్కడ డెవలప్ కావాలా, ఊరికొరు పరిచయం కావాలా. మొన్న మంజు నా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకు మంజు మేనేజర్, ఎస్బీఐ మేనేజరు, వాళ్ళ భార్య పిల్లలంతా వచ్చేది. నేను ఎవరు అనేది మంజు కొడుకుకి తెలియదు, మంజు కొడుకుకి నా బిడ్డలు ఎవరు, నేనేం కావాలనేది కూడా తెలియదు. దానికి నేను ఇంట్రడ్యూస్ చేసుకొని, నేను మీ పెదనాయన మీ అన్నోళ్ళ అన్నని, వాడు మీ నాయన నా తమ్ముడు, నాకంటే చిన్నోడు, నేను నీకు పెదనాయన కావాలా, నా బిడ్డలు పిలిచి ఎప్పుడు నీకు చిన్నాయన కావాలా. ఇంకోటి మమ్మీ డాడీ కల్చర్ని మనం వదిలేసి స్పష్టమైన తెలుగులో లేదంటే కన్నడలో చిన్నాన్న, పెద్దనాన్న, అన్న, అక్క అనే పదాలని నేర్పించాడు. మమ్మీ, డాడీ, అంకల్ ఇవి ఏది కూడా స్పష్టంగా మనం చెప్పినా, మీరు పిలిస్తే చిన్నాయన అనే పిల్లల్లా నా కొడుకు చెప్పింది నా బిడ్డలకి, లేదు నన్ను పెద్దనాయన అనే పిల్లల్లా, నేను ఎవరన్నా వస్తే ఇది సంబంధాన్ని పెంచి పిల్లోళ్ళు ఒక మంచి కల్చర్ పెంచే ఒక రకం కావాలి. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, చూడండి, వీళ్ళు చాలా కష్టకాలంలో ఉన్నాను, సంబంధాలు బాగుండే. ఎవరన్నా చుట్టాలు వస్తారంటే, ఎవరన్నా మనవాళ్ళు వస్తారంటే ఎంతో ఆత్మీయంగా, అంత కష్టకాలంలో కూడా అతిథులను సత్కారం చేతులు ఒకరిలో ఒకరు కలిసి మెలిసి చాలా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, జాబ్ ఉంది, బ్రతకడానికి బ్రతుకు ఉండాలి, అన్నీ ఉన్నాయి. అయితే టైం చేసుకొని సంబంధికులతో, బంధువులతో కలిసేటువంటి సందర్భాలు చాలా తక్కువైపోతుంది. అటువంటి సందర్భాన్ని క్రియేట్ చేయాలా, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఆ ముఖాంతరంగా అందరూ కలిసి కొంత సమయము స్పెండ్ చేసే జతకి అందరూ ఒక ఎవరెవరు ఏమి బంధువులు అనేది కలిసి పరిచయం చేసుకునే అట్లా కార్యక్రమం అవుతుంది. ఒకరిలో ఒక కమ్యూనికేషన్ను బాగుంటుంది. దానికోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉండేది. వీళ్ళు చాలా కష్టకాలంలో మనది ఆంధ్రాలో వడ్డే అని పిలుస్తారు, తెలుసుకోవాలి. అక్కడ షెడ్యూల్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఆంధ్రాలో మన క్యాస్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్యాస్ట్. మన కుల వృత్తి వచ్చి, ఇది ఎందుకు చెప్తామంటే పెద్దవాళ్ళకి తెలుసు, పిల్లోళ్ళకి తెలియదు. మా పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటే మా కులం ఏది, మా కుల వృత్తి ఏది, అప్పుడు చరిత్ర ఏంటి అనేది తెలియదు. కుల వృత్తి వచ్చేసి రాళ్ళు కొట్టడం. ఎక్కడ గుట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఎత్తుకొని పోయి రాళ్ళు కొట్టి ఆ రాళ్ళని అమ్మి జీవనం చేసేటువంటి పరిస్థితి. మళ్ళా దాని ఉపకసములు వచ్చేసి బావులు, అప్పట్లో బోర్వెల్ లేదు, బావులు కట్టడము, ఇండ్ల కట్టడాలు కట్టడము, ఇటువంటి చిన్న పనులు చేసుకొని జీవితాన్ని గడిపేవాళ్ళు. దాని జೊತೆಗೆ ఆడవాళ్ళు కూలీ నాలి ఉంటే చేసేవాళ్ళు, డైలీ లేబర్. ఇటువంటి జీవన విధానంలో మన పెద్దవాళ్ళు పెరిగి వచ్చినారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే అంత కష్టకాలంలో 8 మందిని పిల్లల్ని వీళ్ళు బతుకు తిరుగు చూపించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళంతా పెద్దవాళ్ళు చేసినారు. ఇట్స్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. దే ఆర్ లీడ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. వాళ్ళ వంశం ఈ పొద్దు సక్సెస్ఫుల్గా అది ముందుకు సాగింది అంటే అది చాలా అభూతపూర్వమైన ఒక పని అని చెప్పి అనుకోవచ్చు. దానికి మూల కారణకర్తలు పరోక్షంగా ప్రత్యక్షంగా గౌరవాన్యులైన రామన్న గారు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మేము 80 ఏళ్ళు పూర్తి అయింది. 80 ఏళ్ళు పూర్తి అయిన ఈ సందర్భంలో వాళ్ళకు కూడా మేము ఒక శుభాకాంక్షలు చెప్పాలని, దాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేయాలని మేము నిర్ణయించుకొని అందరూ కలిసి చేస్తూ ఉండేటువంటి ఇది కార్యక్రమం. సో నాట్ ఓన్లీ వన్ సైడ్, అది ఒకంది కాదు, ఇది ప్రోగ్రాము నాది ఒకంది కాదు, లేదు ఎవరిదైనా ఒక్కరిది కాదు, అందరూ కలిసి మన వాళ్ళంతా కలిసి చేస్తూ ఉండేటువంటి ప్రోగ్రాం ఇది. దానికోసము వాళ్ళని హానర్ చేయాలి అనేది కూడాను ఒక కార్యక్రమం అయింది. అది హానర్ చేసిన తర్వాత ఈ ఒక పెద్ద యామన్న మరియు సిద్ధమ్మ గారి కూతుర్లు, కొడుకులు, వాళ్ళ అల్లుళ్ళు, పెద్ద తలకాయలు 4 మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. 4కిను సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఫస్ట్ కేక్ కట్ చేసే ఆ మూలకంగా
వాళ్ళకి ఈ ఒక 80 ఏళ్ళు పూర్తి అయిన ఒక సెలబ్రేషన్ని చేయాలని వాళ్ళకి అందరూ సహాను ఒక ధన్యవాదాలు వాళ్ళకి ఒక విష్ చేయాలని అందరిలో కోరుకుంటున్నాం అనిపిస్తుంది. ఇది చూస్తే ఇటువంటి సందర్భము ఎప్పుడూ రాదు. ఇంకా ఈ సందర్భాన్ని క్రియేట్ చేయాలని 2-3 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి కూడా మేమందరూ అనుకుంటా ఉంటున్నాయి. ఈ సందర్భం అవుతుందో కాదో అనే ఒక దీంట్లో మేము 5-6 మంది చేసి మాట్లాడినప్పుడు సాధ్యము అవుతుంది చేయాలా. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అంటే ఏమి, ఒక ఫ్యామిలీ ఎందుకు మనం ఒక్కటి కావాలా, ఒక ఫ్యామిలీలో ఒక్కటి అనేది మనం అంతా క్రియేట్ చేయాలని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అయిన మంజు గారిని, జనరల్ కాంట్రాక్టర్ నాగరాజు, మునివేణి హై స్కూల్ హెడ్ మాస్టర్ అయిన మునివేణి రాజుని, వీళ్ళందరినీ కూడా చేసి 5-6 మందిని మేము మీటింగ్ చేసి మాట్లాడినప్పుడు ఇది సాధ్యమవుతుంది, మనమంతా ఒక కుటుంబము చేయాలని అక్కడే పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేమందరూ చేరి ఎంతమంది ఉండాలని క్రియేట్ చేస్తే 135 జనం యామన్న సిద్ధమ్మ రక్తానికి సంబంధం పడిన అంశం 135 జనము లిస్ట్ చేసి ఈ ఒక్కటిని, ఈ కుటుంబాన్ని ప్రతిపాదించాలా, క్రియేట్ చేయాలా, అందరూ ఒక్కటి కావాలా, అందరూ ఒకలాగా చేయాలా, కొన్ని విధి విధానాలతో ఒకరొకరే దీనికే విడిచిపెట్టిపోయిన వాళ్ళందరినీ ఒకటి చేసి ఒక ఒక్కటి చేసి చేయాలని ఒక నిర్ణయం వస్తుంది. నిర్ణయం ప్రకారం అందరూ వర్క్ చేసినారు. వర్క్ చేసిన కొంతమందికి దీని అర్థం తెలియదు. ఈ కుటుంబం ఎందుకు చేరాలా, కుటుంబస్తులు ఎందుకు పరిచయం చేసుకోవాలా అనే అర్థం తెలియదు కాబట్టి మనలో దేవాదేవుల నుంచి కక్షలు ఉన్నాయి, భేదభావాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, అన్నదమ్ములు పుడతా అన్నదమ్ములు పెరుగుతా తాగదు, పరమాత్మ దృష్టిలో దేవాదేవుల నుంచి ఉండేది ఉన్నాయి. అయితే ఈ కుటుంబం సచ్చినప్పుడు బతికినంత వరకు ఒక 3 ఫార్ములాస్ ఉన్నాయి. 3 ఫార్ములాస్ అంటే జీవితం అంటే ఏమనేది మనం తెలుసుకోవాలి. ఈ జీవితంలో 3 ఫార్ములాస్ ఏమంటే, 1వ ఫార్ములా బిల్డింగ్ ఊపిరి వెళ్ళి తక్షణము బిల్డింగ్ వెళ్ళిపోతుంది, రూపాయలు వెళ్ళిపోతాయి, బంగారం వెళ్ళిపోతుంది, అంతా నిలిచిపోతుంది. అది రాదు, ఊపిరి ఉండేంత వరకు ఉంటుంది, అది అడుగు నిలుస్తుంది. సెకండ్ రెండో ఐటమ్ ఏమైందంటే, ఒక బంధువులు, పెండ్లాము, బిడ్డలు, భార్యలు, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, ఈ బాంధవ్యం ఊపిరి వెళ్ళిన తర్వాత వీరికి నెత్తుకొని ఆ మశానంలో గుంతలో వేసి మన్ను వేసేంత వరకు వీళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళు కూడా ఆడికి తటస్థ అవుతారు, వాళ్ళు నిలిచిపోతారు. అయితే మూడో ఐటమ్ ఏమంటే చేసిన పాపం పుణ్యం మధ్య చెడ్డం లాస్ట్ వరకు వైకుంఠం వరకు దావ తీస్తాయి. ఇది మనం సారం తెలియక, నాకు ఐశ్వర్యం ఉంది, నేను బంగారు, నేను కోటాధీశుకున్నాను, నాతో 100 కోట్లు ఉంది, పని చేయదు. బాంధవులు లెక్కాచారం అనేదని, ప్రీతి విశ్వాసం అనేదని పెద్ద కుటుంబం, పెద్ద లెక్కాచారం. ఈ లెక్కాచారాన్ని మనము పెంచుకొని పోవాలి. దీంట్లోనే అర్థం ఉండేది. ఫ్యూచర్లో కోట్లు సంపాదించమే అర్థం కాదు, ఇంక ముందర కోట్లు సంపాదిస్తున్నామో అర్థం కాదు. ప్రీతి విశ్వాసం, ఈ పొద్దు ఏమి ఎంజాయ్ చేస్తూ ఉన్నామో, ఈ పొద్దు ఏమి మనము బాగా లెక్కాచారంగా ఉండామో అనేది చాలా ముఖ్యం అనుకుంటా. నా జీవిత హిస్టరీని బాల్యం, ఫస్ట్ పాయింట్ బాల్యం. నేను ఎట్లా మా సిద్ధమ్మ యామన్న కడుపులో 8 మంది బిడ్డల్లో 4వ వాడిగా జన్మించిందండి. 4వ వాడిగా ఒక డిసేబిలిటీ. మా అన్నదమ్ములు 8 మంది బాగున్నారు, నేను ఒక డిసేబిలిటీ కారణం ఏమిటంటే అది మధ్యలో అయింది. మా అమ్మగారికి చుట్టాలు వచ్చినారు, ఇంటికి అందరూ చుట్టాలు వచ్చినారు. చుట్టాలు వస్తే వర్క్ ప్రెజర్ ఒకటే అన్నం చేసి పెట్టాలి అందరికీ. ఆ ప్రెజర్లో ఒక ఇంటి ముందర ఒక మాన ఉండింది. ఆ మానకి చీర పెద్దగా కట్టేసి ఆ జోల్లో నన్ను పండబెట్టేసి పక్కన సైజు రాళ్ళు ఉన్నాయి. ఆ ఒత్తడంలో జోరుగా తీసిపెట్టేసింది. తీసిపెట్టినప్పుడు ఆ చీర తెగిపోయి ఆ రాళ్ళ మీద పడి అప్పుడు నడుములు పూసలు వెళ్ళిపోయింది. 80 ఏళ్ళ వెనుక నడుము పూస పోయింది. అప్పుడు ట్రీట్మెంట్ లేదు. 6 నెలల బిడ్డ ఎమకంతా దుక్కు అయిపోయింది.
ఎత్తుకుపోయేది, గొంతు తోడేది, గొంతులో నిలబెట్టేది, సాయంత్రం ఇంటికి ఎత్తుకొని వచ్చేది. దట్ ఈస్ ద ట్రీట్మెంట్ అప్పుడు కాలంలో. ఆ ప్రకారం ఆ డిజేబుల్ అయ్యేదానికి కారణం అదైంది. అక్కడి నుంచి 8 మంది బిడ్డలో ఒక బిడ్డ ఇట్లా అయిపోయా, ఏమో పని చేసుకుని ఉంటే ఇంట్లో ఆయన జీవితం ఉన్న మా ప్రాణం ఉండేంత వరకు అంత భోజనం పెడతాము అనే తీర్మానంతో సుమారు 14 సంవత్సరాల వరకు సాగుకొని వచ్చింది. 14 సంవత్సరాల వరకు నాకు అక్షరాభ్యాసం లేదు. ఈ స్కూల్కి పంపించండి, ఎవరు ఈ స్కూల్లో పేరు రాపించండి. అయితే దే ఆర్ వాండరింగ్ ప్లేస్ టు ప్లేస్. ఒక జమీన్ లేదు, మా యొక్క ఇల్లు లేదు, వాకిల్ లేదు. పని ఒకటి వచ్చు, రాయి కొట్టే పని ఒకటి వస్తుంది. 8 మంది బిడ్డలు చిన్నోళ్ళంతా. 8 మందికి ఒక పూటకి సంపాదించినాడే కానీ 2 పూటలకు ఇంకో పూటకి స్టాక్ లేదు. పోయి కూలి చేస్తేనే భోజనం, లేకుండా భోజనం లేదు. ఇట్లా 8 మందిని సాగుకుంటా ఎక్కడ పని ఉంటే అక్కడ. అప్పుడు కాలానికి స్థిరంగా పనులు లేవు. ఎవరు పని చెప్తే ఆ ఇంటికాడ పని చెప్పుకొని ఆ పని కంప్లీట్ చేయేది, ఆ బిడ్డలు ఆ రోజు ఆడ పెట్టుకునేది, నెక్స్ట్ విలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఈ ప్రకారం మా ధనాయపురం అనే ఒక పల్లికి వచ్చి ఆ పల్లిలో రాయి కొట్టుకొని అక్కడ ఒక రైతు వార్పాకు అట్లా ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో వండుకొని అక్కడంతా చిన్నోళ్ళంతా ఆడుకుంటా ఉండ్రి. ఆ ఊర్లో ధనాయపురం అనే ఊర్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉండే. ఆ ప్రైమరీ స్కూల్కి ఆ ఊరు చిన్నోళ్ళు అందరూ పోదు. ఆ చిన్నోళ్ళ చేతిలో ఆడుకుంటా ఉండే, ఆ చిన్నోళ్ళ చేతిలో ఆడుతూ ఉండే ఆ చిన్నోళ్ళు అందరూ స్కూల్లోకి పోయి కూర్చుంటారు, నేనే స్కూల్లోకి పోయి కూర్చుంటాను. ఆ టీచరు నువ్వు ఎందుకు స్కూల్కి వస్తువే అని నన్ను ఎవరు అడుగుతూ ఉంటారు. అక్కడ ఎవరైనా స్కూల్ స్లేటు బలపమో ఆ వాళ్ళు అవతలు పోయినప్పుడు ఆ స్లేటు బలపం ఇడిచిపెట్టు, ఆ ఇడిచిపెట్టిన స్లేటు బలపం తీసుకొని ఆ దిద్ది మళ్ళీ వాళ్ళు వస్తేనే ఆ స్లేటు బలపం వాడికి ఇచ్చేస్తూ ఉంటారు. ఈ ప్రకారం 2 నెలల అక్షరాలు కాగుతాను నేర్చుకుంటే ఆ ఊరు ఆడ తీసుకొట్టేసి మండ్యాకి వచ్చింది. మండ్యాలో మా చిన్నప్పటి కొడుకు వెంకటరమణ అని 3వ క్లాస్కి పోతా ఉంటాడు. ఆ 3 అక్షరాలు నేర్చుకున్న తిరిగి 3/4 మైలు ఉంది స్కూలు. వాళ్ళు వెనకంబడి బుక్కులు లేదు, స్కూల్ లేదు, ఏమి లేదు. ఆ చిన్నవాడు వెనకంబడి ఆ స్కూల్కి పోతే ఆ 3వ క్లాస్లో కూర్చుంది. ఆ టీచర్స్ ఎందుకు నువ్వు వచ్చినావు అని అడగల, ఎవరు నువ్వు అని అడగల. అక్కడ ఆ 3 నెలలు ఎగ్జామ్ ఉండే, 3 నెలలు వాడి దగ్గర కూర్చుంటే సో 3వ క్లాసు ఈ టీచర్ రేపు ఈ పద్యం కట్ చేసుకొని రావాలి అట్లంటే ఆ చిన్నోడి దగ్గర ఆ బుక్ ఇప్పించుకొని వచ్చి కాకుండా అక్షరాలు వస్తూ ఉంటాయి కాబట్టి అవి గుణాకారం చేసుకొని ఆ పద్యం అంతా కట్ చేసుకొని తిరిగి టీచర్ అడిగితే ఆ టీచర్కి అది ఒప్పిస్తాం. ఈ ప్రకారం 3 నెలలు అయిపోయా. 3 నెలలు అయితే స్కూల్లో పేరు లేదు. అది అప్పర్ గ్రేడ్ ప్రైమరీ స్కూల్. ఆ స్కూల్లో టీచర్స్ 8 మంది ఉంటే 8 మంది ఒక కమిటీ అయ్యి మాట్లాడుకున్నారు. ఈ చిన్నోడు ఎవరు అనేది విచారించుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రికి అన్ఎడ్యుకేటెడ్, విద్యాభ్యాసం లేదు అనేది తీర్మానం చేసుకున్నారు. సో మనమే వీళ్ళకి ఏ విధంగా గ్రూప్ ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతున్నాం. వాళ్ళ మనసుకి 50 రూపాయలు వేసుకొని అప్పటి కాలానికి నాకు 2 జతలు బట్టలు తీయించి, ట్రంక్ తీయించి, 4వ క్లాస్ బుక్కులు తీయించి, అన్ని రిజిస్టర్లో నా 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్ ఆ రిజిస్టర్లో అందరూ నా పేరు రాసుకొని వాళ్ళే నా డేట్ ఆఫ్ బర్త్ రాసి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే వీళ్ళు చదివించరు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళ హాస్టల్ మైసూరులో ఉంది, మైసూరులో ఎత్తుకొని చేసేద్దామని చెప్పేసి ఆ టీచర్ ఎత్తుకొని వచ్చి మా అబ్బాయికి వచ్చాను, మీరు చిన్నోడు మైసూరు హాస్టల్ చేరుస్తామని చెప్పేసి మైసూరు హాస్టల్ చేరుస్తామని చెప్పొచ్చింది. మా అమ్మాయి ఏడుస్తా కూర్చుంటాడు. వాడు కాళ్ళు లేదు, మూమెంట్ లేదు, స్కూల్కి పోయి వచ్చేదానికి సాధ్యం కాదు, వాడు బతుకు కింద పడి చచ్చిపోతాడు, మేము పాల్గొని అన్నాడు అంత కడేస్తాము, ఆ పని చేయకండి స్వామి తీసుకోకండి, దాన్ని పెట్టి ఏడ్చి మీరు ఏడ్చండి, మీరు ఏమైనా చేయండి, వాడికి గండేపరం ఉంది, మేము ఎత్తుకొని మీరు చేసేస్తామని చెప్పేసి బై ఫోర్స్ మండ్య రైల్లో బస్సు పెట్టుకొని మైసూరులో తీసుకొని పోయి న్యూ బొంగు బజార్, మైసూరు రోడ్లో న్యూ బొంగు బజార్ మన భూమి హాస్టల్లో చేసేసి 4వ క్లాస్ చేస్తాం. 4వ క్లాస్ నుంచి నాకు ఏమీ కనపడలేదు. చదువుకోవాలా, మా యొక్క పేదరికం ఉంది,
మా అమ్మ పేదకి ముందే వాళ్ళకి ఏమన్నా చేసి అంత భోజనానికి వ్యవస్థ చేయాలా. ఆ శక్తిని పరమాత్మ అని చెప్పి దేవుడిని ప్రతి దినము 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటాడు. బుక్ లేదు, ఆ బుక్లు 4వ క్లాస్ బుక్లు వాళ్ళు తీసేసి వెళ్ళిపోయి పోయి క్లాసులోకి పోయి చదువుకొని వాళ్ళు బోర్డు పైన రాసిన చాక్లెట్స్లన్నీ ఏర్కొని జోబులో పెట్టుకొని వద్దు. గార్ నేల, ఆ గార్ నేల ఒక్కొక్క వర్డ్ RAT ర్యాట్, RAT ర్యాట్, RAT 10 మాటలు రాసి చుట్టిపోయింది. CIT క్యాట్, CIT క్యాట్ 10 మాటలు రాసి చుట్టిపోయింది. ఈ ప్రకారం అభ్యాసం చేసి మైసూరు హాస్టల్లో 8వ తరగతి పాస్ చేస్తుంది. అప్పుడు హాస్టల్ కంటే పొద్దున్నే అంత ఉత్తుపెట్టి సంగతి పెడితే అంత నీళ్ళు చారు, అంత ఉత్తుపెట్టి సంగతి అంతే, ఒక లిమిట్. సాయంకాలం తిరిగి 10 గంటలకు అంత ఉత్తుపెట్టి సంగతి పెడుతుంది. ఆ భోజనం తిరుకొని అప్పుడు ఎండిపోయిన కడుపు ఇంకా దాన్ని చేతరించుకుంటే ఇప్పటికీ కూడా ఇది లేదు. ఆడు చేసే ఆట నుంచి హాస్టల్కి పోవాలా, అక్కడ హాస్టల్ ఉంది మంది, వీడు చాలా కఠినంగా ఉందని చెప్పి పోవాలా అని వస్తే అప్పటికి మా వాళ్ళు మండ్య నుంచి ఇక్కడికి శాసర్లగడ్డకు బార్లపల్లికి షిఫ్ట్ అయ్యి అక్కడ నేను మైసూరులో 8వ క్లాస్ పాస్ చేసుకొని చింతామణిలో హాస్టల్ ఉండే, చింతామణి హాస్టల్లో చేరితే చింతామణి హాస్టల్ సుభాష్ రోడ్లో చింతామణి హాస్టల్కు మున్సిపల్ హై స్కూల్కు సుమారు 1 మైలి. డైలీ ఇట్లా చేతుల పైన 1 మైలి రావడం పోవడం. 8th, 9th, 10th పాస్ అవుతాడు. 10th పాస్ చేసుకొని నెక్స్ట్ కోలార్ ఫస్ట్ ఎయిడ్ కాలేజీకి చేస్తే అక్కడికి అక్కడ మైసూరు నుంచి నేను వస్తే మా అప్ప రాయి కొట్టి బిడ్లకు ఒక పూటకు సంపాదించి ఒక కోసం 6 కోసం రెడీగా తీస్తే దాని వెల కేవలం 1 గణ. ఒక బండ తీస్తే దాని 1 గణ. ఆ భోజనం లేక అక్కడ కాంపౌండ్లో ఒకటి ఉంటే జనపప్పు తిని నీళ్ళు తాగి అయ్యప్పకి కొట్టి బిడ్డలకు భోజనం తెచ్చి పెడతా ఉన్నాను. మైసూరు నుండి నేను ఇక్కడ వచ్చినప్పుడు మా అమ్మ ఇద్దరు అప్పుడు కూలి చేస్తే 1 గంట 10 గుంట్లు కూలి చేస్తే ₹1 కూడబెట్టినట్లంటే 16 దినాలు కూలి చిక్కల్లా ఆ తిండికి అయ్యి మిగిలినది. అట్లా కూడబెట్టి ఇద్దరు నాకు ₹3 జమ చేసి ఇద్దరు. ఇది ప్రతి ఒక్కరు వినాల్సిన ఒక విషయం. ఆ ₹4 నేను మైసూరు నుండి వస్తే ₹4 నాకు జత చేసి ఇద్దరు. ఆ ₹4 ఎట్లా ఖర్చు అవుతుంది అంటే అక్కడ బార్లపల్లి దావా చింతామణి బస్సు ఎక్కితే 4 గంటలు చింతామణికి చేరు. చింతామణి దగ్గర నేను బస్ స్టాండ్లో దిగితే జట్కా వాడు నా కోసం కాసుకోండి 1 గంట వాడు 1 గంట ఇస్తే ఎస్పీ రైల్వే స్టేషన్లో రైలు ఇసి పెడితే రైలు కింద రైలు టికెట్ తీసుకుంటే ఇంకా డబ్బు చాలు. రైల్లో కూర్చొని టికెట్ చెకింగ్ వస్తాడని చెప్పేసిందే రైలు సీట్ కింద చేరుకొని పడుతుంది. బెంగళూరు ప్లాట్ఫారం 9 ప్లాట్ఫారం చింతామణి ప్లాట్ఫారం దిగితే మైసూరు ప్లాట్ఫారం పైన ఎక్కిపోవాలి. అక్కడ నా ట్రంక్ చేతిలో పట్టుకొని ఎత్తుకొని వచ్చేవాడికి 1 గంట వాడు ఎత్తుకొని మైసూరు ప్లాట్ఫారం రైలుకి ఎక్కించి రాత్రి 10 గంటలకు ఆ రైల్లో కూర్చొని అలా రైల్లో ప్లాట్ఫారం దాని కింద సీట్ కింద అందరూ సీట్లలో కూర్చొని ఉంటే సీట్ కింద చేరుకొని పడుతుంది. పొద్దున్నే తెల్లవారు 5 గంటలకు అక్కడ మైసూరు స్టేషన్లో తీస్తే ప్యాసింజర్స్ అంతా వెళ్ళిపోయేంత వరకు ట్రైన్ కార్డు పెట్టుకొని కూర్చొని ఉంది. ఆ ప్యాసింజర్స్ అంతా వెళ్ళిపోయి ఇచ్చి మెత్తగా ఎవరైనా కూలీని అడుక్కొని అవతల దీనికి పోతే జట్కా దగ్గరికి పోతే జట్కాకి 4 గంటలు మైసూరు రైల్వే స్టేషన్ నుంచి బొంగుకు జారు అక్కడ హాస్టల్కి తీసుకెళ్ళి ఈ ప్రకారం హాస్టల్లో చదువుకొని 8వ క్లాస్ పాస్ అయ్యి చింతామణిలో చేరుకొని చింతామణిలో 10th పాస్ అయ్యి తిరిగి ఫస్ట్ ఎయిడ్ కాలేజ్ పోలార్లో జీవై కృష్ణన్ మా అక్క మా పెద్దమ్మ కూతుర్ని ఇచ్చిండే. వాళ్ళ హాస్టల్ ఉండే, గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్. ఆ హాస్టల్లో చేరుకొని 2 నాళ్ళుగా PUC కంటిన్యూ చేసి చాలా కఠినకరమయ్యా. అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ బాగా బట్టలు గిట్లు వేసుకొని దిను స్నానం చేసుకొని నీట్గా అవుతుంది. మనం బట్టలు వేసుకుంటే బట్టలు లేదు, స్నానం చేయదనే స్నానం అనుకూలం ఉంటుంది. పోయి అట్లే కూర్చుంటే కొంతమంది బేజారు తింటా ఉంటాం. ఈ అన్ని నొప్పుల్లోన భోజనానికి తొందర ఉంటే చదివేదానికి నాకు చాలా క్రిటికల్గా ఉంది.
నాకు జాబ్ కావాలా అని చెప్పేసి. అబ్బా ఉరిగం కేజీఎఫ్ ఉరిగం కోలార్ జిల్లా ఉరిగంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంది, నీది ఏమి రికార్డ్స్ ఉందో ఎక్కువ రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడ నీకు జాబ్ అనుకూలమైంది చెప్పి అప్పుడు సర్టిఫికేట్స్ అని వేసుకొని ఉరిగం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి పోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ చేసిన 3 నెలలకు ఇంటర్వ్యూ వచ్చాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఒక ఇంటర్వ్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక ఇంటర్వ్యూ, సో పబ్లిక్ ఇది డీసీ ఆఫీస్కి ఒక ఇంటర్వ్యూ, 3 ఇంటర్వ్యూలు వచ్చా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ సెలెక్ట్ అయ్యా. మాలూరుకి సెకండ్ డివిజన్ క్లార్క్గా జాబ్ ఇచ్చాను. జాబ్ ఇస్తే అది 9 నెలలు ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్ పర్మనెంట్ జాబ్ 9 నెలలు ముగిసిపోతే అక్కడ నేను తిరిగి రెన్యువల్ చేసుకోవాలని నాకు తెలియదు. డ్యూటీ నుంచి తీసేసి డ్యూటీలో పోయా, చదువు పోయా, ఇంకా నా పరిస్థితి ఎట్లా చెప్పి సీదా తిరిగి అక్కడికి పోతుంది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్. సార్ నాకు తెలియదు ఇట్లా పొరపాటు అయింది, మీరు ఏమన్నా చేసి కన్సిడర్ చేసి నాకు జాబ్ రెన్యూవల్ చేయండి. పైన దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఏం అనుకూలం కావాలో 3 లిస్టులు తప్ప లిస్టులు వేసి ఎంప్లాయ్మెంట్ వేసి అక్కడి నుండి ఎంప్లాయ్మెంట్ చేసుకొని వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇది చేస్తాను, డ్యూటీ రిపోర్ట్ చేసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 3 ఏళ్ళు సర్వీస్ చేసుకొని కేఈపీ, కేఎస్ఆర్టీసీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా కాల్పొరేట్ పర్మనెంట్ పోస్ట్ చేసుకొని అక్కడ రిటర్న్ ఎగ్జామ్ పాస్ చేసి సో కేఈపీ పర్మనెంట్గా అపాయింట్ చేస్తాను. నేను 10th చదివేటప్పుడు ఎన్ఎస్ రామరావు అని చెప్పేసి ఎన్ఎస్ రామరావు అని చెప్పి చింతామణి హెడ్ మాస్టర్, చాలా పవర్ఫుల్ పర్సన్, మీరంటే చాలా ఇష్టం. ఈయన కష్టంలో ఉన్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు. నాకన్నా చూసి టైప్ రైటింగ్, కామర్స్, అకౌంటెన్సీ, టైప్ రైటింగ్ నా సబ్జెక్ట్. ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అంటే నాకు నేర్పించడం లేదు, సాధించాలనే సాధన. అప్పటి కాలంలో మా ఫ్యామిలీ, నా చెల్లెలు లక్ష్మీదేవమ్మ, ఇంకా నా చెల్లెలు మంగమ్మ, మా అన్న వెంకటస్వామి, మా పెద్దన్న, మా తల్లిదండ్రులు, వీళ్ళందరూ చేరి అక్కడ శాస్త్రగడ్డలో ఉంటే నిజం మనకు జరిగిన పరిస్థితి, మనకు కష్టపడిన కష్టం చెప్పుకుంటే తప్పులేదు. పొద్దున్నే లేదు అన్నం చేసుకొని తిందురు, కుదుగోడ కొండకు కట్లు పోదు, కట్లు తెచ్చి పాలకొమ్మ కట్లు తెచ్చి 5 మైళ్ళు కట్లు తీసుకొని వచ్చి వాడు పెట్టుకొని తిరిగి 4 గంటలకే లేచి కట్టిమోపు తీసుకొని మదనపల్లికి 6 మైళ్ళు నడుచుకొని పోయి ఆ కట్లు అమ్ముకొని వచ్చి అన్నం చేసుకొని పోయి తిరిగి కట్లు తెచ్చి అమ్మే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితి నాపై, ఆ ప్రభావం నాపై భారీగా ఉండే. అప్పుడు 10th చదివేటప్పుడు అది ఎన్ఎస్ రామరావు సెంట్రల్ గవర్నమెంట్కి రాసి 250 రూపాయలు స్కాలర్షిప్ తెప్పించారు. 250 రూపాయలు కలిసి చదువుతూ ఉన్నాడు, ఫిజికల్లీ డిజేబిలిటీ స్టూడెంట్. ఈయనకు ఈ స్కాలర్షిప్ తెప్పించాలని చెప్పి 250 రూపాయలు వచ్చారు. 250 రూపాయలు వచ్చారు, నాకు లక్షలు వచ్చినట్లు. ఆ 250 రూపాయలు 1 రూపాయి కూడా నేను వాడుకోకుండా మా అప్ప చేతికి తెచ్చిచ్చే, అప్ప మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు, 5 మైళ్ళు పోయి కట్ల మోపులు తెస్తూ ఉన్నారు, 6 మైళ్ళు పోయి కట్ల మోపులు అమ్మకస్తూ ఉన్నారు, అయినా 1 పూటకే ఉంది, 2 పూటలకి లేదు. ఈ పరిస్థితిని నువ్వు కొంచెం సుధారించేదానికి పోయి ఏమైనా బాధపడి ఒక బండి 2 ఎనుపోతులు తెచ్చుకోప్ప అని చెప్తే ఆ యొక్క సంతోషపడిపోయి 125 రూపాయలు ఇచ్చి ఒక బండి తీసుకొని 125 రూపాయలు ఇచ్చి జత ఎనుపోతులు తీసుకొని వచ్చి ఆ బండికి ఎనుపోతులు కట్టి కొండ అంచు బండిని తోలుకొని పోయి ఆ కట్టి కొట్టి ఆ బండిలో వేసుకొని ఆ బండిని ఇంటికాడ తోలుకొని వచ్చి 4 గంటలుగా లేచి ఆ బండిని మదనపల్లికి తోలుకొని పోయి 2-3 రూపాయలకో అమ్ముకొని బతిని చేసుకొని వచ్చి కాలం చేసుకునే అట్లా పరిస్థితి కూడా మాకుండే.
ఆ పరిస్థితిని ఆడికి ఆ స్టెప్ నుంచి నేను ఏమైనా బాధపడి మా కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి. నేను 8 మంది బిడ్డల్లో ఎవరు అంత అజానుభావులుగా పుట్టినారు. ఎవరు ఈ స్టెప్ తీసుకునే దానికి దేవుడు వాళ్ళకి బుద్ధిలా వాళ్ళ పెద్దదైనా వాళ్ళ జవాబుదారి వాళ్ళు తీసుకుంది. ఈ స్టెప్ నుంచి అక్కడ జాబ్ తీసుకొని ఆ జాబ్లో వచ్చిన డబ్బులు రూమ్కి 5 రూపాయలు కట్టుకొని నెలంతా నా ఖర్చు అంతా 10 రూపాయలు పెట్టుకొని 50 రూపాయలు 60 రూపాయలు కూడు పెట్టుకొని 2 ఏళ్ళు కూడు పెట్టే 1 ఎకరా 2 ఏళ్ళు కూడు పెట్టే 1 ఎకరా 2 ఏళ్ళు కూడు పెట్టే 1 ఎకరా ఒక 5-6 ఎకరాలు జమీన్ తీస్తే ఇల్లు కట్టిస్తే 2 చెల్లెళ్ళకి పెళ్లి చేస్తే నా తమ్ముడికి పెళ్లి చేస్తే పెద్ద మిద్ది అంతా కట్టించి సుధారించి ఫ్యామిలీ సుధారణ చేసే శక్తి నాకు ఇచ్చారు. అంత స్టేజ్ ఇంప్రూవ్ చేసుకొని వస్తే ఎందుకు ఇది చెప్తుంటే కుటుంబంలో అన్నదమ్ములు పుడతా అన్నదమ్ములో పెరుగుతా వస్తా పార్షాలిటీ వస్తుంది. ఒకరికే అదృష్టం అనేది వచ్చేది. డిజైర్మెంట్ అయినా కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఆ కుటుంబాన్ని సుధారించి ఆ కష్టాన్ని మా తల్లిదండ్రుల కష్టాన్ని జమీన్ ఇచ్చి జమీన్లో సేద్యం చేసి 100 మూట్ల ఒడ్లు పంట పెట్టి పాలు పెరుగు అంత భక్తంగా సంతోషంగా చేసే అంత శక్తి నాకు ఇచ్చారు. క్రమేణంగా విభాగాలు అవుతుంది. వాళ్ళు అందరూ బాగున్నారు. ఏం తొందర ఏం లేదు. ఈ సుధారణ చేసే శక్తి నాకు దేవుడు ఇచ్చిన దానికి ఈ సభ చేరి ఈ ఒక కుటుంబం యామన్నా సిద్ధమ్మ బ్లడ్ ఇది రక్తం ఇది యామన్నా సిద్ధమ్మ రక్త కుటుంబం కాదు చేరసల్లా సిద్ధమ్మ ఏమన్నా రక్తం ఒక కుటుంబం 138 జనం అయినారు. ఈ 130 జనం ఒక్కటి కావాలా. ఈ ఒక్కటి బలం చాలా సంతోషమైతుంది. ఈ ఒక్కటి అనేది మనిషి చచ్చిపోతాము. ప్రతి ఒక్కరు డెత్ ఇస్ కామన్ ఉండండి. ఈవెన్ డాక్టర్ చేస్తాడు, చీఫ్ మినిస్టర్ చేస్తాడు, లాయర్ చేస్తాడు, పేదోడు చేస్తాడు, భిక్షకుడు చేస్తాడు. అయితే ఒక్కటి బలం అనేది ఒక ప్రీతి విశ్వాసం అనేది చాలా ముఖ్యము. మన కుటుంబాన్ని ఇది సాధ్యం అవుతుంది ఏంటంటే నాకు కొంచెము జ్ఞానము బుద్ధిమంతులు నాకు నా బిడ్డలతో సమానమయ్యి వాళ్ళు ముందరికి వచ్చి ఇది సాధ్యమవుతుంది మామ, ఇది సాధ్యమవుతుంది, ఇది చేయలేము మనము, దీన్ని వదలకూడదు అని అంతా వాళ్ళు ప్రోత్సహించి చెప్పి లాస్ట్ పాదమునైనా నా ఆశ ఇది మన కుటుంబాన్ని ఒక లెవెల్ తెచ్చి ఒక సంవత్సరానికి ఒక పారు కానీ 6 నెలలకు ఒక పారు కానీ ఒక్కొక్కరు మనము తెలివైన వాళ్ళు అజ్ఞానులు ఉంటారు. ఇప్పుడు కూడా 138 వల్ల ఒక 40 చేద్దాం అంతే. 138 జనంలో ఏమేమి వాడు చేసేది వాడు చేరిన దాకా మనం వేళ చేయాలా చేరకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సభ చూసి సంతోషపడి ఈ కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకరి కోసం కాదు, ఇది రామునిది కాదు, ఇంకో గంగలపుది కాదు, కృష్ణపుది కాదు, ఇది మన కుటుంబ సదస్సులే. ఈ కుటుంబంలో ఒక్కటి ఉంటే మనకు చాలా బిడ్డు చాలా ఉంటుంది. బిడ్డలు తెలుసుకుంటారు. ఒక శ్రేయస్సు ఒక ఎంత బాధపడి ఎంత బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలన్నీ నివారణ అయిపోయినాయి. ఇప్పుడుండే బిడ్డల కష్టాలు తెలియదు, ఎవరు అనేది తెలియదు, అంతా తెలుసుకుంటారు. 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఇది సాధించి ఈ కుటుంబం ఒక్కటి బలాన్ని ఎత్తుకొని రావాలని చెప్పేసి మనం అంతా మాట్లాడుకునే దానికి ఈ కొద్ది ఎంతమంది అయితే అంతమంది అయింది. ఇంక ముందరికి ఈ సభను 6 నెలలకో 3 నెలలకో ఒక రోజులో నివారించి ఇట్లే చేయాలి, స్టాండర్డ్లో చేయాలని లేదు. ఒక మానకింది కానీ అందరు 50 జన్మ అవుతా, 60 జన్మ, 100 జన్మ అవుతా చేరి ఉండిదాన్ని సంతోషంగా వాళ్ళకి ఏమైతుందో అది సంతోషంగా అక్కడ భోజనం చేసుకొని అందరూ ఒకనాడు ఆడ ఊరు సభ ఉండి వీళ్ళు మా మామగారు, వీళ్ళు మా పిన్నయ్య గారు, వీళ్ళు మా పెద్దయ్య గారు, వీళ్ళు మా అత్తగారు అనేది బిడ్డలందరూ చేరి వచ్చే సందర్భాన్ని శాశ్వతంగా ఇది ఉండాలని చెప్పేసి చెప్పిన దానికి ఇది చేద్దామో మంచి పని అని చెప్పి అందరూ నిర్వహించి చేయినారు. ఈ అవకాశం వచ్చిన దానికి నాకంతా చాలా సంతోషంగా ఉంది. కట్టెకడలో అందరినీ చూడడము, అందరినీ మాట్లాడడము ఈ ఒక మహత్తరమైన కార్యం ఉంది, సామాన్యమైన కార్యం కాదు. ఈ కార్యాన్ని ముందు వరుచుకొని పోవాలని నాకు అందరికీ మీ అందరికీ నా ధన్యవాదాలు. జర్నీ లైఫ్ జర్నీ ఫస్ట్
వీళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతా ఉన్నట్లే వీళ్ళు మానూరులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఏడాది పనిచేస్తారు. దాని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోలార్ 3 ఏళ్ళు పనిచేస్తారు. 3 ఏళ్ళు పనిచేసే ఒక సందర్భంలో తన ఆఖరి చెల్లెలు 8వ సంతానం జయమ్మ వాళ్ళు, గౌరవాన్విత జయమ్మ వాళ్ళు, వీళ్ళ ఏమన్నా మళ్ళీ ఈ సిద్ధమ్మ గారి ఆఖరి పుత్రి, ఆయనని 8వ తరగతి వరకు చదివించడానికి కూడా తన శక్తానుసారము ఆయన సహాయపడ్డాడు. మరియు శ్రీనివాసపురానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. శ్రీనివాసపురానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను మైసెల్ఫ్ 2వ సంతానము మల్లమ్మ ఆయమ్మ కొడుకు నేను, ముని వెంకటరాజు అనేసి నా పేరు. నన్ని మళ్ళా రామన్న గారి ధర్మపత్ని మునియమ్మ గారి తమ్ముడు మునిస్వామి, మమ్మల్ని ఇద్దరిని కూడాను శ్రీనివాసపురంలో ఎడ్యుకేషన్ ఇప్పించాలని చెప్పిందని పోయి అక్కడ ఎడ్యుకేషన్కి జాయిన్ చేయించారు. బట్ నేను కంటిన్యూ అయినాను, మునిస్వామి డిస్కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఉగ్రారపల్లిలో ఉన్నాడు. చెప్పింది అందరి ఒక ఎడ్యుకేషన్ కోసం నేను పాటుపడినాను. తర్వాత చింతామణి కేఈబీ డిపార్ట్మెంట్ చింతామణి ట్రాన్స్ఫర్ అయింది. చింతామణి నుండి కైవారంలో ఉన్నప్పుడు నేను ఆంధ్రాలో మదనపల్లి తాలూకా ఉగ్రారపల్లి కాదు శాస్త్రులగడ్డలో నేను ఉండేటప్పుడు మా అమ్మ నేను మా తాత అంతా ఆడనే ఉండేవాళ్ళము. మా తాతగారు మా మామగారు అంతా వీళ్ళంతా సిద్ధమ్మ ఏమన్న మళ్ళీ వాళ్ళ బిడ్డలంతా ఒక అడ్డపిల్లు అంటే రెక్టాంగిల్ షేప్ మట్టి కూడా దానిపైన వాసాలు వేసిండే వాసాల పైన కప్పడము అంటే బాధ కప్పడము లేదంటే కసువు కప్పడము ఉండేదని అడ్డపిల్లు అంటారు. మేము చుట్టింట్లో అంటే రౌండ్ షేపు మట్టి కూడా దానిపైన వాసనలో చూసింటారు. ఇప్పుడు అది అట్లనే ఉంది. చుట్టిల్లు మేమున్న ఇల్లు శాస్త్రుల గడ్డలో అట్లనే ఉంది. ఎప్పుడన్నా పోయి 5 మంది తీసుకొని ఫోటో తీసుకోవాలి అనేది భలే ఆశ నాకే. ఆ లోపల ఏమన్నా దొబ్బేస్తారేమో, మా ఇల్లుని కట్టే దొబ్బేస్తారేమో అనేది భయం కూడా ఉంది. ఈ శాట్లీ రిటైర్డ్ అయిన కాబట్టి అడిగి పోయి రికార్డింగ్ చేసుకొని రావాలి నేను. మళ్ళీ ఆడ పటాలగడ్డ అనే చదువు చేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు వండుకొని మా మామ వండుకొని లేదు వాడిని కర్ణాటకకి తీసుకొని వస్తామనేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ మదనపల్లి ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని 3వ తరగతికి నేను కైవారంలో జాయిన్ అయినాను. 3వ తరగతి కైవారంలో జాయిన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని గదిలో తీసుకొని తొందర అవుతుంది అనేసి కోలార్లో భోగి బాయ్స్ హాస్టల్లో ఉండాలి. అది కూడా తెలుసుకోవాలి. అప్పట్లో జీవకృష్ణలో మన రిలేషన్నే ఎంపీగా ఉండేవాడు. కొన్ని ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయన జీవకృష్ణను ఎంపీగా ఉండేవాళ్ళు. వాళ్ళు భోగి బాయ్స్ హాస్టల్ మన క్యాస్ట్కు మాత్రమే, దాని టైటిల్ కూడా భోగి బాయ్స్ హాస్టల్, భోగి గర్ల్స్ హాస్టల్ అనేసి. అది ఇప్పుడు మర్జ్ అయిపోయింది, ఎస్సీ ఎస్టీ హాస్టల్కి మర్జ్ అయిపోయింది. అప్పట్లో భోగి బాయ్స్ హాస్టల్లో గౌరవాన్వితులైన రామన్న గారు కూడాను కొన్ని రోజులు భోగి బాయ్స్ హాస్టల్లో స్టూడెంట్గా మళ్ళీ దాని మేనేజ్మెంట్ కూడా కొన్నాళ్ళు చేసినారు. వాళ్ళు అక్కడ హాస్టల్లో జాయిన్ చేయించింది నాకు 5th స్టాండర్డ్ నుండి. ఆ తర్వాత వాళ్ళు చింతామణి నుండి చేలూరు ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన మంగమ్మ అంటే 5వ సంతానం ఏమన్నా మళ్ళీ సిద్ధమ్మ గారి 5వ సంతానం మంగమ్మ గారి కొడుకు మోహన్ కూడాను కొన్ని రోజులు చేలూరులో పెట్టుకొని ఆయనకి కూడా ఎడ్యుకేషన్కి సహాయం చేసినారు. మళ్ళీ నాకు ఎస్ఎల్సీలో కోలార్లో ఉన్నప్పుడు ఇటు డెఫినెట్గా ఫెయిల్ అవుతాడు అనే ఒక అందాజ పైన ఫెయిల్ అయిపోతుంది నేను. ఎలాంటి నాకు అప్పుడు దానికి బేసిక్ లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు, పేరెంటల్ సపోర్ట్ లేదు, ట్యూషన్ లేదు, ఏమీ లేదు. హాస్టల్లో నాకు వస్తే హాస్టల్లో ఈ టైప్లో ఉండే కాబట్టి ఎస్ఎల్సీ ఫెయిల్ అవ్వదు. ఇది ఎస్ఎల్సీ ఫెయిల్ అవుతాడు అనేసి నన్ను చేలూరు పిలిపించుకొని ఆడ హై స్కూల్ జాయిన్ చేయించి ఫస్ట్ అటెంప్ట్లో ఎస్ఎల్సీ పాస్ అయ్యేటట్టుగా నాకు అన్ని విధాల సపోర్ట్ చేశాను. యావ మట్టానికి అంటే 4 గంటలకి ఆయన లేసు నన్ను లేపించు కట్టెత్తుకుంటూ పక్కన నా ఎలా చదువురాను ఆ మట్టానికి నన్ను మండి పట్టుబట్టి ఎస్ఎల్సీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ చేయించాను. తర్వాత ఈ మన కృష్ణప్ప గారి కొడుకు ఇప్పుడు ఎస్ఐగా పనిచేస్తాడు బెంగళూరులో. వాళ్ళ ఎడ్యుకేషన్ కూడాను తన సాయశక్తుల సపోర్ట్ చేసి సహాయం చేసినారు. తర్వాత వీళ్ళు అటు నుంచి చెరువుల నుండి సిల్లగట్టుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సిల్లగట్టుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఆఖరి సంతానం జయమ్మ గారి కూతుర్లు అయిన అరుణాదేవి వీళ్ళందరికీ కూడాను అంటే ఫస్టే చెప్పింటాను, డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు అని. ఇండైరెక్ట్గా అంటే హాస్టల్లో జాయిన్ చేయించి గైడెన్స్ ఇచ్చి డబ్బు సహాయమే కాదు మనిషికి కావచ్చు అనేది మాట సహాయము కూడాను, మార్గదర్శన సహాయము, ఇవన్నీ సహాయాలు చేసి వాళ్ళంతా హాస్టల్లో చేర్చి చదువుకొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఇంట్లో పెట్టుకుని సపోర్ట్ చేసి, లేదు వేరే ఏమైనా ఇంకా
చెప్పాలంటే ఎంతోమందికి విజయానంద తప్పుగా భావించుకుంటూ దేవి వీళ్ళ ఒక హిందీ బిఎడ్ చేపించి ఈ పొద్దు ఆయన వైస్ ప్రిన్సిపాల్గా మదనల్లి జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నాడంటే పరోక్షంగా మా గౌరవాలైన రామన్న గారే కారణం అంటే తప్పు కాదు. ఇటువంటి అనేక సాధనాలు దేవనహಳ್ಳಿలో ఉన్నప్పుడు ఎంతోమందిని అమరా కొడుకులైన రాజశేఖరు, జయ, మంజుల, చంద్రశేఖరు, చల్లమ్మయ్య, వినోద్, మునిస్వామి, లక్ష్మణ కొడుకు, మంగమ్మ బిడ్డలు వీళ్ళందరినీ సహాను హాస్టల్లో జాయిన్ చేయించి వాళ్ళప్పుడు వారానికి ఒకసారి హాస్టల్కి పోయి వారానికి ఒకసారి ఇంటికి పిలిపించుకొని బిడ్డలందరినీ ఎట్లా చదువుతూ ఉన్నారు ఏమని విచారించి తన శాయశక్తుల తన వంశస్థుల అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముళ్ళ బిడ్డల ఒక శ్రేయస్కి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్కి తన శక్తి మీద శ్రమించినాడంటే తప్పులేదు. అటువంటి ఆ వ్యక్తి ఆ వంశానికి పుట్టలేదంటే మేమంతా ఎడ్యుకేట్స్ అయ్యేవాళ్ళు కాదనిపిస్తుంది. ఏమన్నా రాయవరప్ప కొట్టుకున్నా పూలనాలో చేసుకున్నా ఏమన్నా పడి ఉంటాం. కర్ణాటకకి వచ్చి ఇంత మేము డెవలప్ అయ్యి ఒక అఫీషియల్స్గా మేము ఇన్స్పిరేషన్ ఆయన చదివించిన బిడ్డలు ఏముండ్రి వాళ్ళని చూసి పరోక్షంగా అందరూ కూడా చదివితేనే దాని నుంచి ప్రయోజనము. ఇప్పుడు ఉండే అట్లా జనరేషన్ నేను చెప్పేది అంతే, ఎడ్యుకేషన్ ఈజ్ అల్టిమేట్ వెపన్ టు డెవలప్. ఆ తాతను సంపాదించండి ఆస్తులు పనికిరావు, తండ్రి చేసిండే డబ్బు కూడా పనికిరాదు, కొన్ని రోజులకి ఖాళీ అయిపోతుంది. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ది పర్మనెంట్ అసెట్. అందుకే చిన్నపిల్లలు మీరేముండారు, ఇప్పుడు చదువుకుంటా ఉండేవాళ్ళు మీరేముండారు, మీరందరూ సహాను బాగా చదువుకుంటేనే మీకు అదే ఆస్తి, అదే బలము, అదే తల్లి తండ్రి చేసి పెట్టచ్చు, అప్ప ఎవరైనా కట్టుకునే మొగుడు చేసి పెట్టచ్చు, లేదంటే బ్రతుకులో దొంగలు వచ్చి మీరు సంపాదించింది ఎత్తుకోపోవచ్చు. బట్ మీ విద్యని మీరు సంపాదించిండే ఉద్యోగం కావచ్చు, మీ బతుకు కావచ్చు, ఎవరు దొంగిలించుకోలేరు, ఎవరు మీకు సచ్చే వరకు మీకు సహాయమైనది అదే. ఇప్పుడు చూడు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన దానికి వాళ్ళ రిటైర్డ్ అయ్యి వాళ్ళకి వస్తున్న పెన్షన్ ఎంత మంది పెన్షన్ 1,00,000 రూపాయలు 1,00,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. బికాస్ ఆఫ్ ఆస్తినిటి కాదు, ఐశ్వర్యనిటి కాదు, దేనిటిని కాదు, ఎడ్యుకేషన్. అతను చేసుకునే విద్యాభ్యాసం ఆ సరస్వతి కృపా కటాక్షంతో వాడిని ఇప్పుడు 80 ఏళ్ళు దాటింది కాబట్టి అతనికి 1,00,000 రూపాయల పెన్షన్ వస్తుంది, ఇంట్లో ఉండని పెన్షన్ వస్తుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దానికోసం పిల్లలారా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకంతా చెప్పేది ఏమంటే మీ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, బాగా చదవాలా, మంచి ఎడ్యుకేటెడ్స్ కావాలా అని చెప్తా. ఈ ఒక సుసందర్భంలో వాళ్ళకి 80 ఏళ్ళలో మా కళ్ళ ముందు వాళ్ళు ఉండేది మా ఒక సౌభాగ్యము. వాళ్ళకి అందరూ వచ్చి వాళ్ళ ఒక సంభ్రమాచరణ కార్యక్రమంలో భాగవహించి కేక్ కట్ చేసే ముఖాంతరంగా వాళ్ళకి సంభ్రమాచరణ చేసి వాళ్ళు 80 ఏళ్ళలోగా కంప్లీట్ అయిన ఈ సుసందర్భాన్ని అందరూ సహాను సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి అందులో వినయపూర్వకంగా claps please.